లోకంలో మనము చూసినట్లయితే ఒకవేళ ఒక వ్యక్తి కింద పడినట్లయితే నవ్వేటటువంటి వారే చాలామంది ఉంటారు. ఒకవేళ ఏదైనా వ్యక్తి ఏదైనా తప్పులో పడిపోయి ఉంటే, లేకపోతే ఎక్కడైనా పడిపోయినటువంటి పరిస్థితి కనబడితే నవ్వేటటువంటి వారే చాలామంది ఉంటారు. ఎందుకు అనంటే వారికి తెలియదు మేము కూడా ఒకసారి పడిపోతామన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మర్చిపోయి పడ్డర్రా, ఇట్లా తప్పు చేశారా, ఇక్కడ చిక్కుకున్నారా అని చెప్పేసి నవ్వుతూ ఎగతాళి చేసేటటువంటి పరిస్థితి మనకు ఈ లోకంలో కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సంబంధులైనటువంటి మీలో, ఆత్మ సంబంధులైనటువంటి మీరు, ఆత్మ సంబంధులైనటువంటి మనము ఎలా ఆలోచన చేయాలనంటే, ఈ లోకం ఆలోచన చేసినట్లుగా మనం చేయొద్దు, ఈ లోకం అపహసించినట్లుగా మనం అపహసించొద్దు, ఈ లోకం నవ్వినట్లుగా మనం నవ్వటానికి వీలు లేదు. మన కళ్ళ ముందు ఎవరైనా తప్పిపోయి కనబడితే, మన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేసి కనబడితే, మన కళ్ళ ముందు ఎవరైనా పడిపోయినటువంటి స్థితిలో, దిగజారినటువంటి స్థితిలో కనబడితే, ఒకవేళ నీవు నిజంగా ఆత్మ సంబంధుడవైతే, ఏ ఆత్మ సంబంధుడవు? పరిశుద్ధాత్మ సంబంధుడవైతే. పరిశుద్ధాత్మ సంబంధుడవైతే అని ఎందుకు అంటున్నాను అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు అనుగ్రహింపబడ్డాడు అనంటే, మన బలహీనతలను చూసి మనకు సహాయము చేయడానికి అనుగ్రహింపబడ్డాడు. కానీ మన బలహీనతలను చూసి నవ్వటానికి కాదు, మన బలహీనతలను బయటి వారికి చెప్పడానికి కాదు, మన బలహీనతలు బజారు పాలు చేయడానికి కాదు, కానీ మన బలహీనతలు చూసి మనకు సహాయము చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. అయితే నువ్వు ఆత్మ సంబంధుడవైతే, నువ్వు పరిశుద్ధాత్మ సంబంధుడవైతే, నువ్వు దేవుని సంబంధుడవైతే, నువ్వు ఆత్మలో పరిపక్వత చెందిన వాడవైతే, నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడవే అయితే నువ్వేం చేయాలట? అయ్యో నేను కూడా శోధింపబడతానేమో, నేను కూడా పడిపోతానేమో, నేను కూడా జారిపోతానేమో, నేను కూడా తప్పితములో చిక్కుకుంటానేమో, ఈ దినం ఈ స్టేజ్లో ఉన్నాను, ఈ దినం ఇక్కడ నిలబడి ఉన్నాను, ఈ దినం ఇలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను హెచ్చించాడు, ఒకవేళ నేను పడిపోతానేమో, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా, నా తలంపు ద్వారా, నా మాట ద్వారా ఎక్కడైనా నేను తప్పిపోతానేమోనని అనుకొని తన విషయమై తాను చూసుకొని సాత్వికమైనటువంటి మనస్సట. ఎలాంటి మనసు చెప్పండి? సాత్వికమైనటువంటి మనస్సు. ఈ సాత్వికమైనటువంటి మనస్సు మనం ఎవరిలో చూస్తాం? ఏ భక్తుల్లో చూస్తామనంటే మోషే భక్తుల్లో చూస్తాం. మోషే భక్తుల్లో చూస్తాం. మోషే గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? మోషే ఎలాంటి వాడట చెప్పాలి. ఎలాంటి వాడట? మిక్కిలి సాత్వికుడట. ఎలాగ సాత్వికుడయ్యాడు? ఒక ఐగుప్తుని చంపాడు కదా. కోపం వస్తే ఐగుప్తుని కొట్టి చంపి ఎవరికి తెలవకుండా పాతి పెట్టినటువంటి కోపగొండోడు సాత్వికుడు అని ఎలా సాక్ష్యం పొందాడు? కోపం వస్తే మాటలతో కాదు, చెయ్యి చేసుకొని చంపేంత దూరం వెళ్ళేటటువంటి కోపగొండోడు సాత్వికుడు అని ఎలా సాక్ష్యం పొందాడు? ప్రియ దేవుని బిడ్డలారా, కోపగొండోడే కావచ్చు, కానీ తన కోపంలో ఒక న్యాయం ఉన్నది. తన ప్రజల పక్షమున ఏదో తన ద్వారా దేవుడు చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో అక్కడ కోపగించాడే తప్ప ఒక మనిషికి నష్టం కలగాలని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మోషేలో ఎలాంటి సాత్వికత వచ్చింది అనంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా తనను శోధించినా, ఎంతగా అవమానపరిచినా, ఎంతగా తనను నిందించినా, ఎన్ని మాటలన్నా, ఎలాంటి సాత్వికం అనంటే అబ్బా ఇక చెప్పలేము, తన మాటలలో మనం చూడలేము. ఒకసారి ఒక సందర్భంలో దేవునికే కోపం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీద. మోషే నువ్వు పక్కకు జరిగితే నేను వీళ్ళని చంపేసి నీ నుండి మరలా జనాంగాన్ని రప్పిస్తానయ్యా అనంటే, నిందించే ప్రజల విషయంలో, అవమానం పరిచే ప్రజల విషయంలో, మర్మరి గునుగుడు సనుగేటటువంటి ప్రజల విషయంలో మోషే అడ్డుగా నిలబడ్డాడట. మేలు చేసిన ప్రజలు కాదు, మంచి పలికిన ప్రజలు కాదు, సహాయకరంగా నిలబడినటువంటి ప్రజలు కాదు, మెచ్చుకున్నటువంటి ప్రజలు కాదు, నిందించిన ప్రజలు,
బాధపరిచినటువంటి ప్రజలు, అవమానపరిచినటువంటి ప్రజలు, ఒక్క దినం కాదు, 2 దినము కాదు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు అరణ్య యాత్ర? 40 సంవత్సరాలు మోషేను ముప్పు తిప్పలు పెట్టి 3 కాదు 6 కాదు 10 చెరువుల నీళ్లు తాగిచ్చిర్రు. అలాంటి పరిస్థితులలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి అడ్డుగా నిలుచున్నాడు. ప్రియ దేవులారా, ఒకవేళ నువ్వు చంపాల్సి వస్తే నన్ను చంపయ్యా, వీళ్ళని చంపే పరిస్థితి అయితే మొట్టమొదటిగా నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయి. ఎంత సాత్వికత కదా! నిందించే ప్రజల విషయంలో, హింసించే ప్రజల విషయంలో, అవమానపరిచే ప్రజల విషయంలో, గొనిగేటటువంటి ప్రజల విషయంలో ఎంత సాత్వికత! దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు చాలా ఓపికతో దేవుని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కోరుకున్నటువంటి ఆ ప్రాంతానికి నడిపించాడు. తాను కానానులో చేరలేడు అని తెలిసినా కూడా ఆ ప్రజల కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి సాత్వికుడైనటువంటి మోషే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనల్ని అవమానపరిచే ప్రజలు ఉండొచ్చు, మనల్ని నిందించే ప్రజలు ఉండొచ్చు, మన మీద గొనిగే ప్రజలు ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఎలాంటి నిందలు అవమానాలు చేసే ప్రజల మధ్యలో మనం ఉన్నా మనలో ఏముండాలట? సాత్వికమైన మనస్సు కలిగి అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలట. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనిషికి సాధ్యమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎవ్వరికి సాధ్యం కాదు. ఎప్పుడు మనము శరీరానుసారంగా ఆలోచన చేసినప్పుడు. కానీ అదే ఆత్మానుసారంగా మనం ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క సహాయం మీద మనం ఆధారపడితే, దేవుని యొక్క బలము మీద మనం ఆధారపడితే, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు మన ఎడల ఎలాంటి దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు మన తప్పిదములను ఎలా క్షమించి, ఎలా దీర్ఘశాంతము వహించి, ఎలాగా మన ఎడల తన ప్రేమను కనుపరుస్తున్నాడో మనం ఆలోచన చేసినట్లయితే మనము కూడా ఇతరులను క్షమించగలుగుతాం, ఇతరులను మనము మంచి దారికి తీసుకొని రాగలుగుతాం. ఎలాంటి మనసుతో? సాత్వికమైనటువంటి మనసుతో, మంచి మనసుతో, మంచి హృదయముతో మనము నవ్వం. ఒకరు కింద పడ్డప్పుడు నవ్వం, ఒకరు తప్పు చేసినప్పుడు నవ్వం, ఒకరు తప్పిదములో ఉన్నప్పుడు హేళన చేసి మాట్లాడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రతి క్రైస్తవునికి ఈ సాత్వికమైనటువంటి మనస్సు కావాలి. ఎందుకు అనంటే, మనము సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఎప్పుడైతే అనేకులను మంచి దారిలోనికి తీసుకొని వస్తామో, దేవుని వైపు నడిపించేటటువంటి వారు, మంచి దారిలోకి తీసుకొచ్చేటటువంటి వారు, జీవ మార్గంలోనికి నడిపించేటటువంటి వారు ఎలా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకాశమందు చెప్పాలి, ఎలా ఉంటారట? జ్యోతుల వలె ఉంటారట. అందుకే లోకంలో చాలామంది ఈ పెద్ద మనుషులు ఈ మాట అంటూ ఉంటారు కదా, పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదట, పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము చాలా సాత్వికమైనటువంటి మనస్సుతో మనము ఇతరులను ఆ దేవుని సన్నిధానంలోనికి తీసుకొచ్చే వారముగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికమైనటువంటి మనస్సుతో మనము ప్రతి ఒక్కరి ఎడల, తప్పిదములు చేసే వారి ఎడల మనము చాలా సాత్వికతతో మనం నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా యూదా 1వ అధ్యాయము, యూదా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్రతకు ఏమాత్రము నొప్పు కనుక దానిని అసహించుకుని భయముతో కొందరిని కరుణించండి అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అగ్నిలో నుండి లాగినట్లుగా మనము కొందరిని రక్షించాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి ఒక్కరి విషయంలో సాత్వికత కలిగి, మనము ఒక మంచి ప్రేమ కలిగి
మనము వ్యవహరించాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకే పరలోక ప్రార్థనలో కూడా మనం చూసినట్లయితే, తండ్రి నేను మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను కూడా క్షమించుము అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము ఒక పడిపోయిన స్థితి విషయంలో మనము ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, దీర్ఘశాంతము కలిగి మనము వ్యవహరిస్తామో, మనము వ్యవహరించేటటువంటి శైలి మనకు కూడా వ్యవహరించబడుతుంది. అందుకే ఇక్కడ ఈ మాటలు అంటాడు, మనుష్యుడా నువ్వు ఏవి విత్తుతావో అదే కోసుకుంటావు అని అంటాడు. కాబట్టి మనము పడిపోయిన వారి విషయంలో, సందేహపడే వారి విషయంలో, బలహీనుల విషయంలో, విశ్వాస విషయంలో దిగజారినటువంటి వారి విషయంలో ఏ మాత్రము కూడా మనము ఏదో ఏమంటారు దాన్ని జులుం చేయాల్సినటువంటి అవసరత లేదు. ప్రియ దేవుని పిల్లలు, కనికర పడేవారంగా ఉండాలి. సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని వచ్చే వారమై మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే 9వ వచనంలో కూడా అంటాడు, మనము మేలు చేయుట యందు విసుకక ఉందాము, మనం అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు పంట కోస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి మీద, బలహీనులైనటువంటి ప్రతి ఒక్కరి మీద, తప్పిదములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద, ప్రతి పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కనికర పడ్డట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన అన్నాడు, పాపులనే పిలవచ్చాను కానీ దేవుడు పాపుల కొరకే వచ్చాడు. ఈ దినం నిన్ను నన్ను పాపుల కొరకే ఎన్నుకున్నాడు. అపవిత్రతలు ఉన్నటువంటి వారి కొరకే ఎన్నుకున్నాడు. బలహీనతలు ఉన్నటువంటి వారి కొరకే ఎన్నుకున్నాడు. వారిని మంచి దారిలోనికి తీసుకురావడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం పొందినటువంటి రక్షణ ఆనందం అనేకులకు మనము పంచాలి అనంటే బలహీనుల ఎడల సాత్వికమైనటువంటి మనసుతో వ్యవహరించాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఎవరైనా సరే ఒక తప్పిదంలో చిక్కుకొని ఉన్నట్లయితే మనము కూడా శోధింపబడతామేమో, మనము కూడా ఒకసారి తప్పిపోతామేమో, మనము కూడా జారిపోయినటువంటి స్థితిలో ఉంటామేమో అని మనల్ని మనము పరీక్షించుకొని సాత్వికమైనటువంటి మనసుతో మంచి దారికి నడిపించే వారంగా ఉండాలి. అవసరమైతే వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేసే మంచి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మన మీద బలవంతులమనా, మన మీద ఆరోగ్యవంతులమనా, మన మీద నీతిమంతులమనా, మన మీద గొప్పవారమనా, మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు? అయ్యా కనికరించయ్యా, తప్పిపోయినాడేమో క్షమించయ్యా. ఆయన సిలువలో చేసిన ప్రార్థన కూడా ఇదే కదా. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వారి తప్పులను క్షమించమని అన్నాడు. ఈ దినం నీ కొరకు నా కొరకు కూడా అదే చేస్తున్నాడు. మనం తప్పిపోయినటువంటి స్థితిలో, మనము పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే ప్రార్థన చేస్తున్నాడు, క్షమించయ్యా, క్షమించు, కనికరించయ్యా అని తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మనము కూడా మన సహోదరుల విషయంలో అలాంటి కనికరము, అలాంటి సాత్వికత కలిగిన వారంగా మనము ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అలయక మేలు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేలు చేయుట యందు విసుకటానికి వీలు లేదు, మేలు చేయుటలో అలసిపోవటానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి విషయములో సాత్వికత కలిగి మేలు చేసే వారముగా కొందరినైనా మనము దేవుని సన్నిధానానికి నడిపించే వారంగా ఉండాలి. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అందుకొరకే దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడు. అందుకొరకే దేవుడు మనకు ఇంతవరకు బలమునిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన తరము వారిలో సేవ చేసి నిద్రించారట. ప్రతి భక్తుడు కూడా వారి వారి తరములో వారికి అప్పగించినటువంటి వారిని రక్షించారు. ఈ తరములో, నీ తరములో, నీ ఆయుష్లో నీకు అప్పగించినటువంటి వారిని నీవు, నాకు అప్పగింపబడినటువంటి వారిని నేను దేవుని సన్నిధానానికి నడిపించే వారంగా ఉండాలి. ఎలాగా? సాత్వికమైనటువంటి మనస్సుతో, ప్రేమ కలిగినటువంటి మనస్సుతో. మన దేవుడు ప్రేమమయుడై ఉన్నాడని ఎలా ప్రపంచానికి తెలియపరచబడుతుంది అని అంటే, నీవు నేను చూపించే ప్రేమ, దీర్ఘశాంతము, సాత్వికతను బట్టే ఓహో దేవుని ప్రేమ ఎలా ఉంటుందా అని ప్రపంచానికి తెలియపరచబడుతుంది. గ్రాహం స్టెయిన్స్ గారిని ఆ అగ్నిలో కాల్చివేసినప్పుడు, తన పిల్లలను కాల్చివేసినప్పుడు ఆ తల్లి ఎంత గొప్ప మనసు కలిగిందనంటే వారిని క్షమించిందట. ఓహో క్షమాపణ అంటే ఇలా ఉంటుందా, ఇలాగ కూడా క్షమిస్తారా, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నారా. ఆ ఒక్క భక్తురాలే కాదు, చాలామంది భక్తులు కూడా స్టెఫెన్ విషయంలో మనం చూసినట్లయితే, ఇంకా ఎంతోమంది భక్తుల విషయంలో చూసినట్లయితే దేవుని ప్రేమను
వాళ్ళు చూపించారు, దేవుని యొక్క క్షమాపణను చూపించారు. ఈ దినం మోషేను కూడా దేవుడు మన ఎదుట పెట్టి ఉన్నాడు. అలాంటి క్షమాపణ, అలాంటి ప్రేమ, అలాంటి సాత్వికత కలిగి మనం కూడా ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. తను ఏదైతే ఆలోచన కలిగి ఉద్దేశం కలిగి ఉన్నాడో అంత పరిచర్య మన ద్వారా దేవుడు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్. ఒకవేళ నీవు ఏదైనా బలహీనతలు ఉంటే ఈ వాక్యం ద్వారా నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ బలహీనతలో ఉండి ఇక్కడ నీ వాక్యాన్ని వింటున్నా సరే, దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, ఆయన సాత్వికుడై ఉన్నాడు, ఆయన నిన్ను అంగీకరించేటటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ తప్పిదములో, నువ్వు ఏ పాపంలో, నువ్వు ఏ బలహీనతలో, నువ్వు ఏ సమస్యలో చిక్కుకొని ఉన్నా ఆయన నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. అంతేకాదు నిన్ను తన హక్కున చేర్చుకొని నీ పాపము నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు నీవు పడినటువంటి స్థితిలో నుండి నిన్ను లేవనెత్తడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఎస్, నువ్వు ఏ బలహీనతలో ఉన్నా నిన్ను లేవనెత్తేటటువంటి దేవుడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడి నుండి నిన్ను లేవనెత్తడానికి నా దేవుడు సమర్థుడు. ఆయన సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాం. మన బలహీనతలు ఏమైనా ఉంటే దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాం. ఒకవేళ మన సహోదరులు ఎవరైనా బలహీనమైనటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉంటే సాత్వికమైనటువంటి మనసుతో వారిని సరి అయినటువంటి దేవుని మార్గంలో నడిపించే వారముగా మనం ఉందాం.